తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రకటించారు. దీనికి సంబంధించి ఈరోజు సెప్టెంబర్ 17 ఈ సెప్టెంబర్ 17ని మనకు తెలంగాణ రాష్ట్రాన్ని కొందరు చేతిలో ఉన్నది. ఆ రోజు నైజాం సర్కార్ చేతిలో ఉన్నటువంటిది తెలంగాణ విముక్తి డేగా ప్రకటించి మనకిచ్చారు. అదే రోజు నాడు తీన్మార్ మల్లన్న ఈ అగ్రవర్ణాల చేతిలో ఉన్న 88 సంవత్సరాలు 78 సంవత్సరాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఈ రాజ్యాధికారాన్ని బీసీ బడుగు బలహీన వర్గాల చేతిలోకి రావడానికి 100% తీన్మార్ మల్లన్న లాక్కొస్తాడు. ఈ 78 సంవత్సరాలు కేవలం 3 వర్గాలు మాత్రమే ఈ రాజ్యాంగం యొక్క ఫలాలు, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి వనరులు దోపిడీ, ఆస్తులు దోపిడీ, ప్రతి ప్రాజెక్టును కూడా వాళ్ళు దోపిడీ చేసుకొని బిచ్చగాళ్ళం లాగానే కేవలం 93% ఉన్నటువంటి వాళ్ళను 7% ఉన్నటువంటి అగ్రవర్ణాలు, అందులో 5% వాళ్ళే ముఖ్యులు. 5% ఉన్నటువంటి వాళ్ళు 95% ఆడిస్తున్నారు, బానిసలుగా చూస్తున్నారు, బానిసలుగా చేసారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఒక టీవీ అనేది వచ్చేసింది, యూట్యూబ్ ఛానల్ వచ్చేసింది. ఈ పత్రికలు, పెద్ద పెద్ద పేపర్లన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి, బడుగు బలైన వర్గాల చేతిలో లేవు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్ని ప్రజలను చైతన్యవంతం చేయడానికి అందరూ ముందుకొచ్చారు. ఇక సాగదు, ఇక ముందు ఈ అగ్రవర్ణాల పెత్తనం సాగదు. ఈ రెడ్డి, వెలమ, కమ్మ మీ యొక్క ఆటలు ఇక చాలవు, ఇంతవరకు చేసిందే చాలు. అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ బీసీ బిడ్డలకు రాజ్యాధికారం కల్పించే విధంగా నా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి మాట్లాడాడు. అది జరుగుతుంటారు. 100% జరుగుతుంది. బీసీలందరి ఏకమయ్యి బడుగు బలైన వర్గాలను అందరినీ ఏకం చేసినప్పుడు, రాజ్యాధికారం మన చేతిలోకి వచ్చినప్పుడు, సీఎం సీటు మన చేతిలోకి వచ్చినప్పుడు మనం చెయ్యడానికి ఇంకా మార్గమే ఏముంటది? కేవలం అన్ని వర్గాలకు న్యాయం చేయడము, వారి జనాభా ఎంత ఉంటుందో వారికి అంత కేటాయించడం, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి కులంలో ఉన్నటువంటి వాళ్ళ మేధావులను ఏకం చేస్తాం. ఆ మేధావుల ప్రకారంగా మన జనాభా ఉన్నది, మనకింత రావాలని వాళ్ళ ద్వారానే అడిగిపించుకుంటాం, వాళ్ళ ద్వారానే ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తాం. కాబట్టి జరగదు అని మీకెందుకు డౌట్ వస్తున్నది? మన చేతిలో అధికారం ఉన్నప్పుడు, మన చేతిలో అన్ని వనరులు ఉన్నప్పుడు, రాజ్యాధికారాన్ని నడిపించేటువంటి భాగం మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎందుకు న్యాయం చేయము? తప్పనిసరిగా చేస్తాము. ఈ యొక్క 78 సంవత్సరాలకు ఇలాంటి వ్యక్తి రావడం అనేది మా బీసీ బిడ్డలకు, మేము 45 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం. నాకంటే చిన్నవాడే తీన్మార్ మల్లన్న, అయినా కానీ ధైర్యంగా ఒక సాహసోపేతంగా నిలదీస్తూ ముందుకొచ్చాడు. కాబట్టి 100% ఈ సమాజంలో నిలుస్తాడు. రాష్ట్రంలో ఎక్కువ శాతంగా ఉన్నటువంటి బీసీలు మరి తీన్మార్ మల్లన్న నమ్మే పరిస్థితిలో ఉందంటారు. కొందరు నమ్ముతలేరంటారు, ఆయన ఒక ఎత్తుగడలతోటి మోసం చేస్తుండంటారు, ఎన్నో పథకాలు వేస్తారు. ఏదేమైనా కానీ జనాభాలో ఎక్కువ ఉన్నటువంటి యాదవులు, ముదిరాజులు, గౌడు, పద్మశాలి, మున్నూరు, తర్వాత చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, అన్ని వర్గాలు 136 కులాలుగా ఉన్న బీసీ వాళ్లకు మరి ఎవడు మొనగాడు? ఎవడు ఈ రాజ్యాధికారం చేపడతాడు? వేరేవాడు వస్తే వద్దన్నాడా? కాబట్టి ఆయన ముందుకొచ్చాడయ్యా. ఆయన ఎందుకు చెయ్యాడు? తీన్మార్ మల్లన్న గ్యారంటీగా చేస్తాడు అనే నమ్మకం మాకున్నది. టీఆర్పీ అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రకటించండి. రాబోయే రోజుల్లో జూబ్లీ బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, అందులో పోటీ చేసే అవకాశం కూడా పెడతాము. అందుకు కూడా మేము ప్రజా సంఘాలను అన్ని ఏకమవుతాము, అందులో కూడా పెడతాము. కాంగ్రెస్ వల్ల న్యాయం జరుగుతుంది అనేది అయిపోయింది. బీజేపీ వాళ్ళు ముందే బద్మాష్గిరి చేసారు. అధికారంలో 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు సీట్లు వచ్చిన తర్వాత చివరికి వాళ్ళ యొక్క పార్టీలో నాయకుడిని ఒక బీసీని చెయ్యలేదు, ఎమ్మెల్సీలో ఒక బీసీ నాయకుని చెయ్యలేదు, ఏది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి దానికి కూడా ఒక బీసీ నాయకుని చేయలేదు, పార్టీలో కూడా ఒక బీసీ నాయకుని పెట్టలేదు ప్రెసిడెంట్గా. అంటే అక్కడనే తెలిసిపోయింది ఇది అగ్రవర్ణాల పార్టీ. ఒకవేళ ఈటెల రాజేందర్ గారిని బీసీ ప్రెసిడెంట్గా చేసినుంటే, ఈ నాయకత్వం ఆయనకు అప్పచెప్పినుంటే బీసీల యొక్క
ఆ ఆవేదన బీసీల యొక్క అవకాశం వచ్చేది. కాబట్టి ఆయన తొక్కేశారు అక్కడ. కాబట్టి ఆయనని బీసీగా కేవలం గుర్తించకుండా అక్కడ పడేసారు. ఒక ఎంపీ పదవి చేసి పంపించారు. కిషన్ రెడ్డి నాయకత్వం ఈడ ఉన్నంత వరకు ఈయన ఒక సికండి బీసీలను ఎదగనివ్వడు. ఇంకెన్ని రోజులు బిడ్డల్లారా మీరు ఈ దేశాన్ని ఏలేది? ఓ రేవంత్ రెడ్డి గారు, చివరి నీ యొక్క ముఖ్యమంత్రి, రెడ్ల యొక్క ముఖ్యమంత్రి నువ్వే. చివరికి ఇంకా 3 ఏళ్ళు నువ్వు అనుకున్నది ఏదో చెయ్యి, ఈ 5 ఏళ్ళు మీకు మద్దతు ఇస్తాం. కానీ మా బీసీలని ఏదన్నా పెడతామంటే అనగదొక్కుతామంటే నిన్ను అనగదొక్కుతాం. 100 గజాల్లోపు మిమ్మల్ని పాతి పెడతాం. మీ యొక్క ఆస్తులు ఎంత, మీ వాళ్ళు సంపాదించింది ఎంత, రాజకీయాలకు రాకముందు మీ ఆస్తులు ఎంత, ఈ పార్టీ మారితే ఇంకో పార్టీ కాకపోతే ఇంకో పార్టీ, ఈ పార్టీలు మారుకుంటా అన్ని దొంగలు కలిసి అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు ఇస్తారు. తెలంగాణ ద్రోగులను కూడా నువ్వు తీసుకొచ్చినావు. తెలంగాణ ద్రోగులను కూడా తీసుకొచ్చి ఈ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి దానం నాగేందర్ని, ఆడ శ్రీనివాస్ యాదవ్ని, ఈ తెలంగాణ వ్యతిరేకులందరూ కూడా నువ్వు తీసుకొని రాజ్యాధికారం వెళ్తున్నావు. చెప్పండి అన్న, తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో అసలు ఎలా అనిపిస్తుంది? ఇది భారతదేశంలో 78 ఏళ్ల తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ టైము. గతంలో కాన్సీరామ్ గారు పార్టీ స్థాపించి బీఎస్పీ నుంచి అక్కడ రాజ్యాధికారం చేపట్టడం జరిగింది. కానీ తెలంగాణలో బీసీ సంఘాలు అనేకం ఉన్నాయి. కానీ హక్కుల కోసం కొట్లాడింది, కానీ రాజ్యాధికారం కోసం కొట్లాడిన ఏకైక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఆర్ కృష్ణన్న గారు మా గురువు గారే, సీనన్న గారు మా గురువు గారే. సంఘాలు ఉన్నాయి కానీ రాజకీయ పార్టీ లేదు, వేదిక లేదు. విచ్ఛిన్నమైపోయిన మా సబండ వర్గాల మెజారిటీ పీపుల్, బీసీ వర్గాల ప్రజలకి ఇన్ని రోజులు ఎత్తుకోవడానికి ఒక జెండా లేదు, కప్పుకోవడానికి ఒక కాండవా లేదు. మొట్టమొదటిసారిగా ఒక బీసీ నినాదంతో బీసీల ఆత్మగౌరవ పార్టీ ఆవిర్భవించడం అనేది ఇది చరిత్రలో మిగిలిపోతుంది. ఈ రోజు 2 ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి. అక్కడ తెలంగాణ రాష్ట్రం నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోయిన తర్వాత 1948 సెప్టెంబర్ 17 మనం విలీనం, తెలంగాణకి స్వతంత్రం వచ్చింది. భారతదేశానికి 1997లో వస్తే మనకి ఇక్కడ వచ్చింది. కానీ 78 సంవత్సరాల తర్వాత బీసీలకు స్వతంత్రం ఈ రోజు వచ్చిందని నేను సంపూర్ణంగా భావిస్తున్నా. గతంలో కేసీఆర్ గారు కూడా టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఇలాగే ఏమైతుంది వీళ్ళతోటి, ఏం చేసుకుంటారని అన్నారు. ఇదే మళ్ళా ఇప్పుడు కొంతమంది ఏమైతుంది అనుకున్నారు. కానీ నేను ఇదే గడ్డ నుండి హైదరాబాద్, తెలంగాణ రాజధాని గుండెకాయ అయినటువంటి హైదరాబాద్ రాజధాని నుంచి నేను భవిష్యత్తు చెప్పేంత కాదు, కానీ ఒక విద్యావంతునిగా, ఒక చదువుకున్న విద్యావంతునిగా విత్ ఇన్ షార్ట్ టైంలో బహుజన రాజ్యం రాబోతుంది. ఇది బీసీల రాజ్యం కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలు త్వరలో మేము కలవబోతున్నాము. మా రాజ్యాధికారం రాబోతుంది. సబండ వర్గాలు ఏకమైతే ముందుగా బీసీలు ఏకం కావాలి. ఎందుకంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయింది బీసీలే. ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఎస్టీలకు ఉంది, ఎస్సీల రిజర్వేషన్ ఎస్సీలకు ఉంది. కానీ 42% ఉన్న బీసీలకే అన్యాయం జరిగింది. కాబట్టి మొదటగా బీసీలు ఐక్యత కావాలి, బీసీలు యూనిటీ కావాలి. 42 మంది ఎమ్మెల్యేలు ఉండాలి బీసీలు. ఇలా ఎంతమంది ఉన్నారు? ఇలా వద్దనుకున్న ఒక 8 మంది నుంచి 6 నుంచి 8 మంది వరకు బీసీ మంత్రులు ఉండాలి. కానీ ఇలా ఎంతమంది ఉన్నారు? సుప్రీంకోర్టులో మన స్థానం ఏంది? పార్లమెంట్ లో మన స్థానం ఏంది? జనాభా ఎవరిది ఎక్కువ, కానీ దొబ్బి తినేదే ఓడు. సో ఈ లెక్కలన్నీ తేలాలంటే ఇన్ని రోజులు మనం చెప్పుకోవడానికి, మన గోడు వినడానికి మనకంటూ ఒక ఎజెండా కానీ స్వతహాగా మనకంటూ పార్టీ లేదు. కాబట్టి ఇలాంటి పరిణామ క్రమంలో ఆగమాగమవుతున్న ఈ బహుజన ప్రజలు విచ్ఛిన్నమవుతున్న తరుణంలో ఇలాంటి ఒక బీసీ పార్టీ మళ్ళీ తీసుకురావడం అనేది ఇది హిస్టరికల్ అవుతుంది, చరిత్రలో మిగిలిపోతుంది. ఇంకొకటి, ఇక్కడ బీసీలు మాత్రం ఇలా బీసీలు కలిసిరు. రాబోయే రోజుల్లో బీసీ ఎస్టీ అందరం కలిసి బహుజన రాజ్యాన్ని సాధించుకుంటాం. ఇది కొంచెం టైం పట్టొచ్చు, కానీ విత్ ఇన్ షార్ట్ టైంలో అన్ని అణగారిన వర్గాల ప్రజలకి నాలాంటి విద్యావంతులు, మాలాంటి యువకులు జాగృతం చేసి భవిష్యత్తులో రాజ్యాధికారం విత్ ఇన్ షార్ట్ టైంలో తీసుకొచ్చి ఈ ప్రజలకి అందిస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం.